జేసీఎం టెంపుల్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ మిరాకిల్ ప్రేయర్ టైం అనే విజ్ఞాపన ప్రార్థన బట్టి మీ అందరికీ స్తుతులు స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో ఉన్న కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి కీర్తన గ్రంథము 34:12-14 చదవండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో 12-14 పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్న కీర్తనలు 34వ అధ్యాయం 12-14 కదా రాయబడుతుంది. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవరైనా ఉన్నాడా? దేవుని స్తోత్రం. దిస్ ఇస్ ఎ క్వశ్చన్. ఇదేంటమ్మా క్వశ్చన్, ప్రశ్నార్థకం పెట్టింది కనుక అక్కడ కీర్తనకారుడు అయినటువంటి ఎవరైనా దావీదు అబేమేలు ఎదుట వెర్రివాని వలె ఉంటున్న సందర్భాన రాయబడినటువంటి రచించిన కీర్తన ఇది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ ద మ్యాన్ హూ డిజైర్స్ లైఫ్ అంటే బ్రతకడానికి అండ్ లవ్స్ మెనీ డేస్ దట్ ఈ మే సీ గుడ్ అంటే ఇక్కడ మనిషి జీవితంలో మేలు నొందొచ్చు అనేక దినాలు ఎలా ఉండాలనుకుంటున్నాడమ్మా? ఎలా ఉండాలనుకుంటున్నాడు? బ్రతగా కోరువాడు ఎవడన్నా ఉన్నాడు. అదే స్తోత్రం. ఈ రోజుల్లో మనం మేలును ఆశించాలి. కీడు చేయటం మాని మేలు చేసేవారిగా మనం మారాలి. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ ప్రశ్న ఏం చేస్తున్నాడు భక్తుడు? ఏమంటున్నాడు? హూ ఈజ్ అంటే ఎవరు? ఏమని రాయబడుతుందమ్మా? హూ ఈజ్ ద మ్యాన్ హూ డిజైర్స్ లైఫ్ అండ్ లవ్స్ మెనీ డేస్ దట్ ఈ మే సీ గుడ్ అంటే మంచిని చూస్తూ మేలు నొందుచు బ్రతకాలనుకునేవాడు ఎవరన్నా భూమి మీద ఉన్నాడా? దేవుని స్తోత్రం. ఉన్నాడా? మరి ఉంటారా? అందరూ ఎవరైనా త్వరగా చనిపోవాలనుకుంటారా? బ్రతకాలనుకుంటారా? అంటే అలా బ్రతకట్లో మేలుకరమైన బ్రతుకులు మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం. మనం కీడు అనేది ఇతరులకు మనం తలపట్టకూడదు. మేలుకరమైన మాటలు, మేలుకరమైన ఆలోచనలు, గుడ్ థింగ్స్, గుడ్ బిహేవియర్ అంటే గుడ్. మేల్ అంటే గుడ్ అనమాట. ఇంగ్లీష్లో మేల్ అంటే ఏంటి? గుడ్. గుడ్ బిహేవియర్ మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. గుడ్ టాకింగ్స్ మంచి మాటలు, గుడ్ థాట్స్ మంచి ఆలోచనలు. ఈ విధంగా నువ్వు ఆలోచిస్తూ నువ్వు బ్రతకడానికి ఇష్టపడాలి. అందుకనే 33వ అధ్యాయం మొదటి వచనం ఏమంటాడంటే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఓ యు ఆర్ రైటియస్ ఫర్ ప్రైజ్ ఫ్రమ్ ద అప్రైట్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. చూశారు? మేలుకరమైనది ఏంటి? దేవుణ్ణి బట్టి ఆనందగానం చేయాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఆనందంతో ఉండాలి మనం. దేవుని పని అంటే ఆనందం. ఇది మేలు మనకి. గుడ్ థింగ్ ఇట్ ఈస్. అలా గుడ్ థింగ్స్ ఎవరైతే నేర్చుకుంటారో, దాన్ని అలవర్చుకుని బ్రతకాలనుకుంటారో వారు దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఏం చెప్తా ఉంది? మీరు కీడు చేయడం మాని మేలు చేయాలి. ఇందా మనం చదువుకున్న కీర్తన 34వ అధ్యాయము 13వ వచనం చదివితే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకని పెదవులను కాచుకొనుము. చూసాము? మేలుకరమైన జీవితాన్ని ఆశించాలనుకున్నవాడు ఏం చేయాలి? కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ ఈవిల్. చెడ్డ మాటలు నీ నోట రాకూడదు అంటే బూతు మాటలు రాకూడదు. ఈరోజు చిన్నతనం నుంచి మనం నేర్చుకోవాలి. వస్తున్నామా వెళ్తున్నామా కాదు. మనం ఏ వాతావరణం ఉన్నదాన్ని కాదు. మనం ఇంగ్లీష్ చదువుకుంటున్నాం. మీరు గతంలో చాలామంది చదువులు లేక వాళ్ళకి తెలియదు ఎలా మాట్లాడాలో. డిగ్నిటీగా మాట్లాడాలి. సూక్గా మాట్లాడుతుందమ్మా, ఫ్యాషన్గా మాట్లాడుతుందమ్మా అంటారు. తెలియకపోవాలి. కానీ రైట్ వర్డ్స్ మన ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుంది?
చాలా స్వీట్గా ఉంటుంది. పెద్దోళ్ళకి ఇది ఏంటమ్మా ఎలా మాట్లాడుతుంది, చాలా సోకు వచ్చేసిందమ్మా చాలా అంటారు. కానీ మనం చదువుకున్న వాళ్ళు చెడ్డ మాటలు, ఇక్కడ ఏం రాయబడుతుంది, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను. పెద్దోళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, లేదా చాలా సార్లు నువ్వు వింటూ ఉంటాం, అలా దారిని వెళ్తుంటే కొన్ని మాటలు వింటూ ఉంటాం. అవి మనం ఏం చేయకూడదు, వినకూడదు. అందుకని ఏమంటున్నాడు ఆయన, కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ ఈవిల్ అండ్ యువర్ లిప్స్ ఫ్రమ్ స్పీకింగ్ డిసిట్. అంటే ఇక్కడ కీడు అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకని ఏం చేయాలి, చెప్పాలి కరెక్ట్గా, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకును. కీప్ యువర్ నోస్, కీప్ యువర్ లిప్స్, keep your tongue. The God voice, the voice of God said to us, మనతో చెప్తుంది దేవుని స్వరం, నీవు చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను నీ నాలుకను కాచుకో. అది కీడు. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడితే కీడు, నువ్వు కపటమైన మాటలు మాట్లాడితే కీడు. అలా కాకుండా నువ్వేం చేయాలి, అత్యంత చదవండి 14 కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. దేవుని స్తోత్రం. డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్, సీక్ పీస్ అండ్ పర్సూట్ అంటున్నాడు. వెంటాడాలి. ఈరోజు మనం ఏం చేయాలి, డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ అంటే కీడు చేయటను మనం మానాలి. డిపార్ట్ ఫ్రమ్ వెళ్ళిపోవాలి, దూరంగా ఉండాలి దానికి. డిపార్ట్ అండ్ డిపార్చర్ అండ్ అరైవ్ అంటారు. మనం రైల్వే స్టేషన్లో వెళ్ళాక, అటెన్షన్ ప్లీజ్, ద ట్రైన్ నెంబర్ 2345 ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్, దాన్ ప్యాసింజర్ కమింగ్ ఆన్ ప్లాట్ఫామ్ 4 అంటారు. ఏమంటారు అంటే ఏంటి, డిపార్చింగ్ అంటే ఏం చేస్తుంది, వస్తాం. అరైవింగ్ వస్తుంది, డిపార్చింగ్ వెళ్ళిపోతుంది. అరైవింగ్ ఆన్ 8 PM అంటే 8 గంటలకు వస్తుంది. డిపార్చర్ ఫ్రమ్ 7:30 అంటే 9:30 అనొచ్చు, 8:30 అంటే డిపార్చర్ అంటే వెళ్ళిపోవడం, అరైవ్ అంటే రావడం. కాబట్టి మనం ఏం చేయాలి, డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, చెడ్డ దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఏం చేయాలి, డోంట్ గో ఈవిల్. చెడ్డదాని దగ్గర మనం వెళ్ళకూడదు, చెడ్డ విషయాల్లో మనం వెళ్ళకూడదు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది, దావీదు ఏం చెప్తున్నాడు ఇక్కడ, కీడు చేయటం మాని మేలు చేయము. డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్, సీక్ పీస్, సమాధానాన్ని నువ్వేం చేయాలి, వెతకి, సీకింగ్ అంటే వెతకడం, అండ్ పర్ష్యూ ఇట్ అంటే వెంటాడడం. పర్ష్యూ అంటే ఏంటి, పర్ష్యూయింగ్ గుడ్ థింగ్స్, పర్ష్యూయింగ్ టు ద గుడ్ థాట్స్. మనం మంచి ఆలోచన వెంటాడాలి, మంచి తలంపులను వెంటాడాలి. సో బైబిల్ ఏం చెప్తుందంటే, డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, కీప్ యువర్ టంగ్, కీప్ యువర్ మౌత్, కీప్ యువర్ లిప్స్ అంటే ఎందుకు చెప్తుంది అని అంటే, కీడు చేయటం నువ్వు మానాలి. కీడు చేయట మాని ఏం చేయాలి, మేలు చేయాలి. దేవుని స్తోత్రం. అది అది మేలు అంటే ఏంటి, పీస్ అండ్ పర్సూట్, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. దేవుని స్తోత్రం. ఇట్ అంటే ఏంటి, అది అర్థమవుతుందా మీకు ఇంగ్లీష్లో? సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరలా మనం 1 కొరింథియన్స్ అంటే 1 కొరింథీయులు రాసిన పత్రిక 10:24 చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10:24 ఏముందో చూద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఏముందో చూడండి. ఎవడును తన కొరతే కాదు, ఎదుటి వారి కొరకు మేలు చేయు చూచుకొనిన వారే. దేవుని స్తోత్రం. Let no one seek his own. ఎవడికి వాడు చూడకూడదు. తర్వాత ఏమంటాడు, ఏమంటున్నాడు, let no one seek his own.
బట్ కానీ ఈచ్ వన్ ద అదర్స్ వెల్ బీయింగ్ అంటే ఎదుటి వ్యక్తికి మంచి చేయడానికి ప్రయత్నించాలి. ఎవరికి వాడు స్వార్థంతో ఆలోచించకూడదు. లెట్ నో వన్ సీక్ హిస్ ఓన్. అతను సొంతంగా అతని గురించి ఆలోచించాలి. నేను బాగుంటే బాగుండు, నేను నా మంచి బట్టలు వేసుకోవాలి, నేను బాగుండాలి, బాగా తినాలి, నేను బాగా ఫేవర్ చేసుకోవాలి మా నాన్నమ్మని, మా అమ్మమ్మని, మా డాడీని, మా బాబాయ్ని, మా పెద్దనాన్ని, లేకపోతే మా చిన్నాన్ని, లేదా మా అంకుల్, మా ఆంటీని అని అనుకోకూడదు. లెట్ నో వన్ సీక్ ఇస్ అ ఓన్ వే. మనం మన కోసమే ప్రయత్నం చేయకూడదు. వచ్చేసాను. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి. లవ్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్. ఒకరినొకరు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతుల పైకి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఈ 10:24 ఏమంటున్నాడు? ఈ మొదటి కొరింథీ 10:24 ఏమంటున్నాడమ్మా? ఎవడైనా తన కొరకు మాత్రం చూసుకోకూడదు. దేవుని స్తోత్రం. ఎదురు వారి కొరకు కూడా నువ్వు కాస్త మేలు చేయాలి. దేవుని స్తోత్రం. నీ స్వార్థం నువ్వే చూసుకుంటావు. ఎవడు తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయి చూచుకోవాలి. లెట్ నో వన్ సీక్ ఇస్ అ ఓన్ బట్ ఈచ్ వన్ ద అదర్స్ వెల్ బీయింగ్. వెల్ బీయింగ్ అనేది మేలు చేయడం చేయాలి. దేవుని స్తోత్రం. ఎంతసేపు నా కుటుంబం నేను అనుకుని చాలా మంది వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు. సో మెనీ పీపుల్స్ డూ సంథింగ్ ఫర్ హిజ్ ఓన్. వాళ్ళ సొంతం కోసం వాళ్ళు చేసుకుంటారు. ఫర్ ఓన్ ఫ్యామిలీ, ఓన్ చిల్డ్రన్. బైబిల్ ఏం చెప్తుంది? బట్ ఈచ్ వన్ ద అదర్స్ వెల్ బీయింగ్. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రతివానికి మేలు చేయడానికి ప్రయత్నము చేయాలి. దేవుని స్తోత్రం. చూచుకోవాలను అంటాడు. ఏమంటాడు? మేలు చేయడాన్ని మీరు చూసుకోవాలి. దేవుని స్తోత్రం. సో నెక్స్ట్ మనం లూక్ 6:27 లూకా 6:27 చూడండి. లూకా 6:27 చూస్తే బైబిల్ ఏం చెప్తా ఉంది చూద్దాం. లూకా 6:27 చూడండి. లూకా 6:27 వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. చూడండి, ఇక్కడ జస్ట్ యేసయ్య చెప్తా ఉన్నాడు, తన శిష్యుల గురించి చెప్తా ఉన్నాడు. ఐ సే టు యూ హూ హియర్, ఎవరైతే వింటున్నారో వాళ్ళతో నేను చెప్తున్నాను, లవ్ యువర్ ఎనిమీస్. ఏం చేయాలి? మీ శత్రువులు మీరు ప్రేమించాలి. డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ. మిమ్మల్ని ఎవరైతే అసహించుకుంటున్నారో వాళ్ళ కోసం మంచి చేయాలి. మన ఫ్రెండ్స్ కోసం మనమే చేస్తుంటాం. ఫ్రెండ్స్ పిచ్చి ఎక్కువైపోతుంది. మంచి స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెండ్స్లు ఏంటి? గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అవసరం మనకి అమ్మా, అవసరం మనకి. మన ఫ్రెండ్ ఎవరు? మన డాడీ. మన ఫ్రెండ్ ఎవరు? మన మమ్మీ. మన ఫ్రెండ్ మన రిలేటివ్స్. మన ఫ్రెండ్ ఇంకా మన డీప్గా స్పిరిచువల్కి వెళ్తే జీసస్ ఈజ్ మై ఫ్రెండ్. జీసస్ ఈజ్ మై ఫ్రెండ్. ఆల్వేస్ మై టైమ్ స్పెండ్ విత్ హిమ్. ఆల్వేస్ ఐ వాక్ విత్ జీసస్. ఐ టాక్ విత్ జీసస్. ఐ స్పెండ్ విత్ జీసస్ అని ఒక డిజైర్ పెట్టుకోవాలి మనం. దేవుని స్తోత్రం. కొంతమంది సెల్ ఫోన్ ఎడిట్ అయిపోయి సెల్ ఫోన్ కనపడచాలి దాన్ని గంటిపోతున్నారు. పేస్ట్ దేర్ మైండ్. సెల్ ఫోన్ మనల్ని, ఆ సెల్ ఫోన్ ఏం చేస్తుంది? మన కళ్ళు పాడు చేసేస్తుంది, బుర్ర పాడు చేసేస్తుంది, చదువు పాడు చేసేస్తుంది, భవిష్యత్తు పాడు చేసేస్తుంది. చదువుకునే పిల్లలు అవసరమైతే మీరు అది నాలెడ్జ్ పర్పస్ ఉపయోగించుకోవాలి. మీరు దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Knowledge purpose only, you have to use the mobile for the knowledge. Otherwise not touched. That is a good thing. So ఇక్కడ ఏమంటాడంటే Luke 6:27 love your enemies, do good to those who hate you. నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, నిన్ను ఎవరైతే
నీ స్కూల్లో ఉంటారు, నిన్ను ఎనిమిస్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి నువ్వేం చేయాలి? డూ గుడ్, మంచి చేయి. దేవుని స్తోత్రం. మేలు చేయి. వాడికి సిగ్గు వస్తుంది. ఏమందమ్మా? దట్ ఈస్ ద పనిష్మెంట్. వాడిని ఏమేం చేయకూడదు. యూ హ్యావ్ టు డూ గుడ్ టు హిమ్ దోస్ హు ఆర్ హేట్ యు. నేను ఎవరైతే అసహించుకున్నారో, ద్వేషిస్తున్నారో వాళ్ళకి నువ్వు మంచి చేయడానికి, మేలు చేయడానికి ట్రై చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మరి ఒక 3వ యోహాను చూద్దాం, 1వ అధ్యాయం లేదా 3వ వచనం, అంటే ఈ లోక సువార్త 6వ అధ్యాయం 3వ వచనం కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. But Jesus answering them said, have you not even read this, what David did when he was hungry, he and those who were with him? ఏమంటున్నాడు ఇక్కడ? చదవమ్మా. లోక సువార్త 6వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు భక్తుడు? లోక 6వ అధ్యాయం 3వ వచనంలో యేసు వారితో ఇట్లా అంటున్నాడు, తనను తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుని స్తోత్రం. చూడండి, తన కోసం ఆలోచించిన దావీదు తనతో పాటు ఉన్న వారి కోసం ఆలోచించాడు, వాళ్ళకి మేలు చేశాడు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో డోంట్ డూ యువర్ సెల్ఫ్, డోంట్ డూ ఇన్ హిజ్ ఓన్, డోంట్ థింక్ యువర్ ఓన్. నీ గురించి నువ్వు ఆలోచించుకోకూడదు. ఏం చేయాలమ్మా? దేవుని కొరకు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతరుల కోసం. దావీదు ఏం చేశాడు? తన కొరకు తానే కాకుండా ఇతరుల కొరకు కూడా ఆయన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యోహాను సువార్తలో 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే రాబడుతుంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. దేవుని స్తోత్రం. యేసయ్య ఎక్కడికి వచ్చాడమ్మా? స్వకీయుల. స్వకీయులు అంటే ఎవరు? ఓన్ పీపుల్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓన్ పీపుల్ అంటే సొంత ప్రజల కొరకు ఆయన వచ్చాడంట. కాబట్టి ఇంకా యోహాను భక్తుడు రాస్తున్న మాటలో యోహాను సువార్త 1వ అధ్యాయం 11 ప్రకారం మనం చూస్తే అంటే ఈ కేమ్ టు హిస్ ఓన్, సొంత ప్రజల కొరకు వచ్చాడు. అండ్ హిస్ ఓన్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. అదేనంటే స్వకీయుల వద్దకు వచ్చాడు, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అర్థమైందమ్మా? ఈజ్ ఓన్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. ఆయన ప్రజలు ఆయన అంగీకరింప చేసుకోలేదు. చూసారు? ఆ సొంత ప్రజలే యేసయ్యకు వాళ్ళు మేలు చేయలేదు. ఈజ్ ఓన్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. ఆ స్వకీయులు అతన్ని బట్ ఈ కేమ్ ఫర్ హిజ్ ఓన్. ఈ కేమ్ టు హిజ్ ఓన్. తన స్వకీయుల కోసం వచ్చారు, కానీ యేసయ్యను తన స్వకీయులు ఏం చేయలేదు? అత్తుకోలేదు, ప్రేమించలేదు, సహాయం చేయలేదు. చూసారు? అందుకే ప్రభు అనేకుల కొరకు ఆయన చేశారు. అందుకే తర్వాత చదవమ్మా, ఏముందో 11లో చూస్తే, తను అందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసించిన వారి దేవుని పిల్లలుగా అధికారము అనుగ్రహించును అంటే 12లో, బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ he gave is a right to become children of God. ఎవరైతే ఆయన అంగీకరించారో, యాక్సెప్ట్ చేశారో, తన స్వకీయులు his own did not receive him. అతని స్వకీయులు అతను అంగీకరించలేదు కనుక ఎవరైతే ఆయన అంగీకరించారో వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? తన పిల్లలుగా ఉండడానికి అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో to those who believe in his name they are called children of God. ఎవరైతే ఏ కులం లేదు అన్ని ఎవరైతే దేవుని అంగీకరించారో వారి కోసం ఆయన ఏం చేశాడు? తన పిల్లలుగా అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చివరిగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6:9 చదివిదాం. చదివి ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 6:9 ఇలా రాయబడతా ఉంది. గలేషియన్స్ 6:9. మనము మేలు చేయుటయందు విసుగకయందుము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఓ గలతీ ప్రజలారా, మీరు మేలు చేయట్లో మీరు ఏం చేయకూడదు, విసిగిపోకూడదు. మీరు మేలు చేయట్లో ఏం చేయకూడదు, మీరు విసిగిపోకూడదు. దేవుని స్తోత్రం. లెట్ us not grow weary while doing good, for in due season we shall reap if we do not lose heart. చదవమ్మా. మనము ఏలయక మేలు చేసేదమని తగిన కాలమందు పంట కొట్టుము. మనం ఎప్పుడైతే ఇతరులకు మేలు చేసామో దాని పరామర్శము ఖచ్చితంగా ఒక రోజు మనం పంట కష్టం. మేలు చేయలేదనుక దానికి సంబంధించినటువంటి కీడును కూడా మనం చూడగలం. కనుక ఈ యొక్క సమయంలో దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడింది ఏంటంటే, కీడు చేయటం మాని మేలు చేయి. ఏమంటున్నామా? కీడు చేయటం మాని మేలు చేయి. సో దట్ ఈస్ ద గాడ్ రిక్వైర్డ్ టు ఆల్ త్రూ దిస్ మెసేజ్. ఈ మెసేజ్ ద్వారా దేవుడు మనకి చెప్పినది ఏంటంటే, యు డు నాట్ ఈవిల్, డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్, లెట్స్ డూ గుడ్ థింగ్స్. చెడ్డ నుంచి దూరం వెళ్ళిపో. చెడ్డు మాటలు, కపటమైన మాటలు, దురాలోచనలు, దురతలంపులు ఇవన్నీ నువ్వు తీసేసుకుని యూ హ్యావ్ టు గుడ్ థింగ్స్. నువ్వు మంచి పని చేస్తే, అంటే మేలు చేస్తే అది నీకు ఆశీర్వాదకరం. కాబట్టి ఈ యొక్క వాక్యంను మనం అర్థం చేసుకుంటూ ఆశ్చర్యకరమైన దీవెనకరమైన మేలుతో మనం దీవించబడదుము కాక ఆమె ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.